హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వరల్డ్ 341. నేను ఈరోజు ఒక క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. ఇది డెక్ టేప్ రోల్ అయిపోయిందండి. పిస్తా షెల్స్తో గ్లూ అప్లై చేసి నేను ఒక క్రాఫ్ట్ చేస్తున్నాను. ముందుగా గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసి ఈ పిస్తా షెల్స్ని కొంచెం కొనలు బయటికి కనిపించేలాగా స్టిక్ చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా నొక్కేస్తే అంటుకుపోతాయి. ఇలా ఒకదాని వెంట ఒకటే వరుసను అంటించేసుకోవాలి. కాస్త గ్లూ ఎక్కువే పడుతుంది ముందు, అలా అని మరీ ఎక్కువ యూజ్ చేస్తే జారిపోతాయి. చూసుకుంటూ అప్లై చేయాలి. ఇలా కొంచెం కొనలు బయటికి కనిపించేలా గట్టిగా నొక్కేసి బయటికి కనిపించేలా పెట్టి ఇది చూడడానికి పైనాపిల్ ఇలా బాగుంటుందండి. డెకరేషన్ ఐటమ్స్ లాగా కూడా టేబుల్ పైన పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం అప్లై చేసుకొని గ్లూ ఈ షెల్స్ని అంటించుకోవాలి. ఇష్టమైతే వీటికి పెయింట్ కూడా వేసుకోవచ్చు అండి, కలర్స్. నేనైతే ఇలా ప్లెయిన్గానే ఉంచేస్తున్నాను, నాకు ఇలాగే నచ్చింది. షెల్స్ కొంచెం మంచిగా ఉన్నాయి అంటించాలి. ఒక లైన్ పూర్తయింది కదా, రెండో లైన్ ఇలా ఒకదాని ఎదురు ఒకటి కాకుండా ఈ రెండు షెల్స్ మధ్యలో అంటించాలి. షెల్స్ మీద కూడా గ్లూ అప్లై చేసి అంటించుకోవాలి. క్రాక్ వచ్చినవి కానీ పగిలిపోయినవి కానీ అంటిస్తే వెల్తిగా కనిపిస్తుంది. మంచిగా ఉన్న షెల్స్నే అంటించుకోవాలి. ఇలా మధ్యలో గ్లూ అప్లై చేసుకొని మరీ పడుకోబెట్టినట్టు కాకుండా కొంచెం కొనలు పైకి లేచేట్టు అలా అంటించుకోవాలి. గ్లూ చూసుకొని అప్లై చేసుకోండి. కొంచెం ఎక్కువైందంటే ఈ షెల్స్ జారిపోతాయి. తక్కువైనా కూడా స్టిక్ అవుతుంది, అంటుకోదు. చూసుకుంటూ అంటించుకోవాలి. చూడడానికి చాలా బాగుంటుంది, పైనాపిల్ లాగా. అప్లై చేసుకుంటూ ఒకదాని మధ్యలో ఒకటి అంటించుకుంటూ రావాలి. రానివంటూ ఏముండవండి, దేన్నైనా మనం యూజ్ చేసి క్రాఫ్ట్ చేసుకోవచ్చు, మన అవసరానికి తగినట్లు ఉపయోగించుకోవచ్చు. ఇలా
ఇలా మొత్తం గ్లూ అప్లై చేసుకుంటూ అంటించేసుకోవాలి. నేనైతే మొత్తం అంటించేసాను. ఈ వూల్ అంటించిన క్లిప్ మిస్ అయింది. నేను మెరూన్ కలర్ వూల్ తీసుకొని పైన 2 లైన్లాగా అంటించాను. మనకిష్టమైతే లోన కలర్ పేపర్ అంటించుకోవచ్చు, పైన పెయింట్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గానే ఉంచేస్తున్నాను, నాకు ఇలాగే నచ్చింది. ఇప్పుడు దీని మీద మూత తయారు చేద్దాం. కట్బోర్డ్ తీసుకొని దీనికి సరిపోయేంత చూసుకొని దీనికి గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసి షెల్స్ అంటించుకోవాలి. ఇందాకలాగా కొనలు బయటకు వచ్చేలాగా అక్కర్లేదు, ఎందుకంటే కొనలు బయటకు వస్తే మూత సెట్ అవ్వదు. జరిపి గట్టిగా ప్రెస్ చేస్తే అంటిపోతుంది. నొక్కి అంటించేసి ఇలా మొత్తం లైన్ అంటించేసుకొని ఇందాకలాగే ఒకదాని ఎదురు ఒకటి కాకుండా మధ్యలో రెండింటి మధ్యలో గ్లూ అప్లై చేస్తూ కొనలు కొంచెం పైకి లేపి అంటించుకోవాలి. గట్టిగా నొక్కేసి అంటించేసుకోవాలి. ఇది చూడడానికి పైనాపిల్ భలే ఉంటుంది. పైన మూత కూడా ఫ్లవర్ లాగా అనిపిస్తుందండి. ఇవి మొత్తం ఇలాగే అంటించేసుకోవాలి. నేనైతే అంటించేసాను. ఈ మధ్యలో ఉంది కదా గుబ్బలాగా, ఇవి 2 షెల్స్ తీసుకొని గ్లూ అప్లై చేసి గట్టిగా నొక్కేసి అంటించేస్తే అలా గుబ్బలా వచ్చేస్తుంది. చూడడానికి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా. సైడ్స్ అన్నీ కట్ చేశాను. కట్ చేసి దీనికి కూడా ఊలు మెరూన్ కలర్ ఊలు అంటించేసాను. దీని మీదకి సెట్ అయిపోయింది. చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.